25 తర్వాత సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సింహరాశి వారి జీవితంలో జనవరి 23, 24, 25 తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొనే నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అందువలనే ఏమిటి అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలను సొంతగా పరిష్కరించుకోవడంలో కూడా నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వంతగా స్వభరుత్త కూడా వీళ్ళకి చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతులు రాశులలో ఎవరు అంటే సింహరాశి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరి మీదే బాగా నమ్మకం కూడా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు వీరుగానే సొంతగా పైకి వస్తారు. అంటే వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరు ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవాలి. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదు అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడతారు. ఆ విషయం గుర్తించితే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంలో పాటుగా మీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని కూడా చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. వీరు క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యతని కూడా ఇస్తారు. ఆరోగ్యానికి కూడా సమయపాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సింహరాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ కూడా ఉంటాయి. వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానూ చూస్తారు. అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా మీరు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యత వీరికి దగ్గర ఉంటుంది. కాబట్టి 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడం మార్గం కూడా దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి కూడా పరిష్కారం కాగల సూచనలు కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై వినలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు కూడా. ఈ సింహరాశి వారి ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపిస్తే అంటే చాలు, వాళ్ళని వీళ్ళు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదురు వారిని ఆదుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏదో ఒక రూపంగా వాళ్ళని కాపాడాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళు బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశి వారిని చాలా దీర్ఘంగా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటూ ఉంటారు కూడా. ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని చెప్పుకోవాలి. గట్టి నమ్మకంతో ఉంటారు.
ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలి అన్న తపనలో వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఆర్థిక విషయాలలో కూడా సమర్థులుగా పేరు గడుస్తారు. సింహరాశి గల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. మీరు అనుకున్నదే మీరు చేయడానికి ముందుకు వెళతారైతే. ఈ రాశి వారి యొక్క అంచనాలు 100కి 90 పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు. రాశి వారికి లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా సరే ఎట్టా కలిసిపోతారో ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు సింహరాశి వారు దృష్టిలో పెద్దగా విలువైనవి అయితే కావు. కానీ ప్రచారకాంక్ష అన్న, కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తున్నాయి. అదేవిధంగా జనవరి 23, 24, 25 తర్వాత సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది. అవును, మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితం భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అవునండి, మీ జీవిత భాగస్వామి వల్ల మీకు పట్టిందల్లా బంగారంగా అవబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలో అదృష్టం. ఇది అక్షరాల నిజం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎతకబోయినా తీగ కాలికి దొరికినట్టు మీ జీవిత భాగస్వామ్యం కారణంగా మీకు పట్టినంత దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా మీరు కొన్ని ఆశ్చర్యానికి కూడా అది మీకు కలిసి వస్తుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కూడా ఖచ్చితంగా మీ కల నెరవేరుతుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. మీకు వ్యాపారంలో కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. డాక్టర్స్, లాయర్స్ తదితర నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారులుగా లభిస్తాయి. శుభవార్త వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంది. కొద్దిపాటి ప్రయత్నాలతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ సింహరాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేదే ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బును కూడా చూస్తారనమాట. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఎటువంటి డబ్బుకు లోటు అనేది ఉండదు. ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా మీకు యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో నుంచి మంచి ఫలితం సాధించడానికి జాతకరీత్యా మరియు దుష్ట భావాల నుంచి తొలగిపోవడానికి సింహరాశి వారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే కనుక మీకు అంతా మంచే జరుగుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. సింహరాశి వారు అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజులలో కనుక మీరు తలపెట్టే పనులన్నీ కూడా మంచివే అయితే ఎలాంటి ఆటంకం ఉండదు, మీకు బాగా కలిసి వస్తుంది. కానీ సింహరాశి వారు బుధవారంలో ఎటువంటి పనులు మొదలుపెట్టినా చాలా మంచిదండి. దీనివల్ల మీకు మీ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తున్నాయి.
శని దశ కూడా బాగానే ఉంటుంది. శివ అర్చనం, ఆంజనేయ అర్చనం మీకు బాగా మేలు చేస్తాయి కూడా. అలానే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం వలన మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో విజయవంతం చేస్తుంది. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. అలానే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేలుకొని ఉదయాన్నే లేచి సూర్యుడికి ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని అర్ఘ్యనించండి. ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక రంగాలలో మీరు మంచి ఉన్నత ఫలితాలను అయితే సాధిస్తారు. అలాగే ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క జీవితంలో జనవరి 23, 24, 25 తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలానే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. అలాగే మీకు చేతనంత విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.